హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక హెల్దీ అలాగే చాలా రుచికరమైన కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చిక్కుడుగాయ అలాగే కోడిగుడ్డు పులుసు. ఇదైతే వినటానికి డిఫరెంట్గా కాంబినేషన్ అనిపించిందేమో కానీ తినటానికి మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన కోడిగుడ్డు పులుసు కర్రీస్లో ఈ చిక్కుడుగాయ కోడిగుడ్డు పులుసు కూడా ఒకటి. దీనికోసమైతే నేను 1/2 కేజీ చిక్కుడుగాయలు తీసుకొని ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 6 వరకు కోడిగుడ్లను తీసుకున్నాను. చిక్కుడుగాయలు లేతవైతే ఈ పులుసుకి మరింత రుచి వస్తుంది. తీసుకున్న చిక్కుడుగాయల్ని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో ఒక 4 గ్లాసుల వరకు మంచినీళ్ళని వేసేసి సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక గిన్నెలో నీళ్లు వేసి 6 కోడిగుడ్లు వేసేసి వాటిని ఉడికించుకోండి. కోడిగుడ్లు ఉడికే లోపల ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా స్లైసప్ చేసుకొని 5-6 పచ్చిమిర్చిని కూడా సన్నగా స్లైసప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కూర తయారీ కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టి 2 గరిటెళ్ళ నూనె వేసి ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 1 యాలుక, 2 దాల్చిన చెక్క వేసి అవి వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి తురుము వేసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని వీటిని సిమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం చిన్నులపై పేస్ట్ని కూడా వేసేసి అల్లం చిన్నులపై పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు కూడా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో దీన్నంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చిక్కుడుగాయల్ని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసి చిక్కుడుగాయలు ఉల్లిపాయలు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే చిక్కుడుగాయల్ని వేపుకోండి. తర్వాత దీని మీద మూతను పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోండి. ఈ లోపల కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఈ కర్రీకి ఒక 1/2 కేజీ వరకు పండు టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. నేను ఇక్కడ సాంబార్ కారాన్ని వాడుతున్నాను. సాంబార్ కారం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. సాంబార్ కారం అంటే ఏం లేదండి, గొడుగారంలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి దంచుకోవడమే. తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా దీంట్లో వేసేసేయండి. మీ దగ్గర సాంబార్ కారం లేకపోతే నార్మల్ కారాన్నైనా 2 స్పూన్లు వేసుకోవచ్చు. అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా దాన్ని మగ్గించుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు కర్బూజా విత్తనాలు, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని అరచిప్పలో ఒక పావు వంతు అంటే ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని సన్నగా తరిగేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీనిలో కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ దీనిని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవడం వల్ల ఈ కర్రీకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. రుబ్బుకున్న మసాలాని కూరలో వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గెరిటతో మిక్స్ చేసుకొని సిమ్లోనే 2-3 నిమిషాల పాటు దీన్ని వేపుకోండి. తర్వాత దీనిలో మిక్సీ జార్ని తొలిపేసేసి ఆ వాటర్ని వేసేసేయండి. అలాగే కూరకి సరిపడా నీళ్ళని కూడా దీంట్లో వేయండి. దీంట్లో మొత్తం ఒక 150 ml వరకు వాటర్ని వేశాను. మీరు కూర తినే కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకసారి దీన్నంతా కూడా గెరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక ఉడికించుకున్న కోడిగుడ్లకి పొట్టు తీసేసి వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ పులుసులో వేసేసేయండి. దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి కోడిగుడ్లకి చిక్కుడుగాయకి ఈ మసాలా ఫ్లేవర్ అంతా బాగా పట్టే వరకు మీడియం ఫ్లేమ్లో పావు గంట ఉడికించుకున్నారంటే చూడండి గ్రేవీ చిక్కబడింది. ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు దీన్ని సిమ్లో ఉడికించుకోండి. లాస్ట్లో ఫ్రెష్ కరివేపాకుని ఒక రెమ్మ దీంట్లో వేసేసి మూత పెట్టేసేసి కాసేపు అలా వదిలేసారంటే
కరివేపాకు ఫ్లేవర్తో ఈ పులుసు అనేది మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే కోడిగుడ్డు చిక్కుడుకాయ పులుసు అనేది థిక్ గ్రేవీతో రెడీ అయిపోతుంది. ఇదైతే అన్నిటికీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.